నేను నిఖిల్. ఇది సినిమా చీకటిలోపై నా నాన్ స్పాయిలర్ రివ్యూ. సినిమా ఒక ఇంటెన్స్ సీన్తో ప్రారంభమవుతుంది. మొదటి నుంచే సౌండ్ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. నేను ఈ సినిమాను 5.1 ఛానల్ ఆడియో సిస్టంలో చూశాను. అనుభవం నిజంగా చాలా బాగుంది. సౌండ్ సెపరేషన్ చాలా క్లియర్గా ఉండి ఓపెనింగ్ సీన్కే మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ సినిమా నిజంగా ఒక ప్రాపర్గా మేడ్ మూవీ అనే ఫీల్ ఇస్తుంది. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిందని తక్కువగా అంచనా వేయకండి. టెక్నికల్ క్వాలిటీ, ముఖ్యంగా సౌండ్ విషయంలో పెట్టిన ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. కథ విషయానికి వస్తే, శోభిత ఒక క్రైమ్ రిపోర్టర్. ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆమె కెరీర్ని మరింత సీరియస్గా తీసుకునేలా చేస్తుంది. అందుబాటులో ఉన్న లీడ్స్తో ఆమె ఒక కేసులో లోతుగా తవ్వడం మొదలుపెడుతుంది. సినిమా మొదట్లో పెద్ద సర్ప్రైజ్లు లేకపోయినా నెమ్మదిగా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. మొదటి ఒక గంటలో కథకు సంబంధించిన కనెక్షన్లు, ప్యాటర్న్స్ క్రమంగా కలుస్తూ వస్తాయి. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది నిజంగా ఎవ్వరూ ఈజీగా ఊహించలేరు. ఆ ట్విస్ట్ తర్వాత కథ సాగుతున్న విధానం కొంచెం వెబ్ సిరీస్లా అనిపిస్తుంది. మధ్యలో కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నా అవి సినిమా మొత్తం టోన్కు సెట్ అవుతాయి. నటనల విషయానికి వస్తే, మొత్తం నటీనటుల పెర్ఫార్మెన్స్ ఓకేగా ఉంది. అయితే శోభిత పాత్రకు కావాల్సినంత ఎక్స్ప్రెసివ్ పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల మిస్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే డబ్బింగ్ కూడా ఇంకాస్త బాగుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా మెరుగ్గా ఉండేది. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పలేం. ముఖ్యంగా బ్యాక్ స్టోరీని అందరూ అంగీకరించకపోవచ్చు. అయినప్పటికీ మీరు స్లో బర్న్ థ్రిల్లర్ సినిమాలు, మినిమల్ ట్విస్ట్లతో ఉన్న కథలు ఇష్టపడితే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. మొత్తం మీద ఆడియో ఎక్స్పీరియన్స్ సినిమా యొక్క మెయిన్ హైలైట్. అలాగే నైట్ సీన్స్లో విజువల్స్ కూడా బాగా వర్క్ అవుతాయి. తుది తీర్పు స్ట్రాంగ్ సౌండ్ డిజైన్, మంచి నైట్ విజువల్స్, ఊహించలేని ట్విస్ట్తో కూడిన ఒక గ్రౌండెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. వెబ్ సిరీస్లా అనిపించే నారేషన్, కొన్ని స్లో మూమెంట్స్ ఉన్న రియలిస్టిక్ అండ్ మూడ్ డ్రివెన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బాగా వర్క్ అవుతుంది.